హాయ్ ఫ్రెండ్స్, వెటర్నరీ మెడికల్ ఇన్ఫర్మేషన్ బై బాలు. ఈరోజు మనం F1 వ్యాక్సిన్ అసలు ఎందుకు వేస్తారు, F1 అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. F1 వ్యాక్సిన్ అనేది స్ట్రైన్ వ్యాక్సిన్. F1 అదే లైవ్ వ్యాక్సిన్ కూడా అని అంటారు. అసలు F1 వ్యాక్సిన్ మనం కోడి పిల్లలకి ఎందుకు వేయాలి? మీరు థంబ్నెయిల్లో చూసిన విధంగా లాంటోజెనిక్ వ్యాధి అంటే ఏంటి, లాంటోజెనిక్ వ్యాధి అసలు ఎందుకు వస్తుంది, F1 స్ట్రెయిన్ వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. F1 కంటే ముందు మ్యారాక్స్ వ్యాక్సిన్ అనేది ఉంటుంది 1వ రోజున. ఆ వ్యాక్సిన్ గురించి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. అది కూడా ఒకసారి మీరు చూడండి. దాని గురించి కూడా పూర్తి వీడియో అవగాహన అనేది తెలుస్తుంది మీకు. దాని తర్వాత 7 రోజుల్లో నాటుకోడి పిల్లలకు కానీ బాయిలర్ కోడులకు కానీ ఈ F1 వ్యాక్సిన్ అనేది ఎందుకు వేస్తారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఈ F1 వ్యాక్సిన్ యూజ్ చేస్తూ ఉంటారు, కానీ ఈ F1 వ్యాక్సిన్ అసలు దేనికి ఉపయోగపడుతుంది అనేది చాలా మందికి తెలియదు. ఈ F1 లైవ్ వ్యాక్సిన్ అనేది దీంట్లో లాంటోజెనిక్ వ్యాధిని రాకుండా అరికట్టడానికి బాగా పనిచేస్తుంది. ఈ లాంటోజెనిక్ వ్యాధి దీన్నే రానికెన్ డిసీజ్ అని కూడా అంటారు. దాని మీద ఆల్రెడీ మనకి ఆ వ్యాక్సిన్ మీద రాసి ఉంటుంది రానికెన్ డిసీజ్ అని. ఈ తెలుగులో లాంటోజెనిక్ వ్యాధి అంటారు. ఈ లాంటోజెనిక్ వ్యాధి ఎందుకు వస్తుందంటే, కోళ్లలో అవి గుడ్లు పెట్టే దశలో ఉన్నప్పుడు పెద్ద కోళ్ళు అవి ఏమైనా జబ్బులు బారిన పడినా కానీ ఈ పునరుత్పత్తిలోకి అవి డిసీజ్ అని వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ పిల్లల్ని మనం గుడ్లు ఎక్కడ దొక్కుని కొనుక్కు తెచ్చుకొని ఇవి మనం పొదిగించుకుంటాము. దాని సంతతి నుంచి వచ్చే ముందు అదే వంశపారపరంగా అంటారు కదా, దాని వంశపారపరంగా వచ్చే వ్యాధులు ఏమన్నా ఉంటే కనుక పోవడానికి ఈ రానికెన్ డిసీజ్ అది F1 స్ట్రెయిన్ అనేది మనం యూజ్ చేస్తాం. లైవ్ వ్యాక్సిన్ అంటారు దీన్ని. దీంట్లోనే న్యూకాలజీ వ్యాధి అనేది కూడా ఉంటుంది. న్యూకాలజీ వ్యాధి అంటే ఇది కూడా F1కే పనిచేస్తుంది. దాని నాడీ వ్యవస్థ నరాలు కానీ ఇలాంటివి కానీ ఏమీ కూడా దెబ్బ తినకుండా ఉండడం కోసం మన F1 స్ట్రెయిన్ వ్యాక్సిన్ మనం యూజ్ చేస్తాం. మనం F1 స్ట్రెయిన్ కూడా డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న దాన్ని మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. దాన్ని ముక్కు రంధ్రం ద్వారా మాత్రమే ఒక చుక్క వేయాలి. కంపెనీ యొక్క గైడ్లైన్స్ ప్రకారం అయితే కనుక ఒక చుక్క మాత్రమే వేయాలి. మనం దగ్గర తక్కువ కోళ్ళు ఉంటాయి, కొంతమంది 10-20 కోళ్ళు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా F1 వ్యాక్సిన్ వేస్తారు కోళ్ళకి. కాకపోతే వాళ్ళ దగ్గర ఎక్కువ మిగిలిపోతుందని చెప్పేసి ఒకదానికి 2 చుక్కలు కూడా వేసేస్తారు. ముక్కులో వేసేస్తారు, కంట్లో వేసేస్తారు. అలా వేయకూడదని చెప్పేసి కంపెనీ గైడ్లైన్స్లో ఉంది. వేసుకున్నా కానీ ప్రాబ్లం ఉండట్లేదు. చాలామంది మేము వాడుతున్నామండి, బాగానే ఉంటున్నాయండి అని అడుగుతున్నారు. వాడుకున్నా ఇబ్బంది ఏమి ఉండదు, కానీ మామూలుగా ఏంటంటే ఒక దానికి మాత్రం కంపెనీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఒక చుక్క మాత్రమే వేసుకోవాలి. అది F1 మనకి 100 డోస్ వరకు ఉంటుంది. ఇది F1 అండి, ఇది లైవ్ వ్యాక్సిన్. దీని మీద రానికెన్ డిసీజ్ అని కూడా రాసి ఉంటుంది, న్యూ క్యాస్టిల్ డిసీజ్ అని కూడా ఉంటుంది. ఇది మనకి మార్కెట్లో వచ్చేసి 60 రూపాయల దాకా ఉంటుంది. ఇది వచ్చేసి 4 ml డైల్యూట్. ఈ రెండు కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ రెండు మిక్స్ చేసుకుని ఇది కంట్లో ముక్కు రంధ్రం ద్వారా మాత్రమే ఇలా డ్రాప్స్ పడుతూ ఉంటాయి. ఇది డీప్ ఫ్రీజ్లో ఉండాలి. రానికెన్ డిసీజ్ అనేది ఇది F1 స్ట్రెయిన్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ యూజ్ చేసుకునే ముందు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో పౌడర్ ఉంటుంది. ఈ పౌడర్ ఇందులో లిక్విడ్ ఉంటుంది. ఇది డైల్యూట్, ఇది వాటర్ మాత్రమే. ఈ వాటర్ దీంట్లో సిరంజి ద్వారా తీసుకుని దీంట్లో ఇన్సర్ట్ చేసుకుని బాగా షేక్ చేసుకున్న తర్వాత మెడిసిన్ మొత్తం మళ్ళీ సిరంజితో లాక్కుని ఈ యొక్క లిక్విడ్లో వేసుకోవాలి. ఇక్కడ హోల్ ఉంటుందండి ఆల్రెడీ. ఈ హోల్ ద్వారానే లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి. చాలా మంది సైడ్ కూడా పొడి చేస్తూ ఉంటారు. ఇట్లా సైడ్ వేయకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత మెడిసిన్ మొత్తం మళ్ళీ దీంట్లోకి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఇది ఖాళీ అయిపోతుంది మెడిసిన్. ఇది మొత్తం బాగా షేక్ చేసుకుని పిల్లలకి కంట్లో చుక్క నోట్లో చుక్క వేసుకోవాలి. ఇది వేసుకునేటప్పుడు కూడా చిన్న బౌల్ ఏదైనా పెట్టుకుని ఈ కోల్డ్ అయ్యి మార్చుకున్నప్పుడు కూడా ఇది కూడా కూలింగ్లో పెట్టుకోవాలండి. కూలింగ్లో పెట్టుకుంటేనే బాగా పనిచేస్తుంది. ఈ రెండు కూడా బాగా కూలింగ్లో ఉన్నట్టేనే ఎంత బాగా కూలింగ్ ఉంటే అంత బాగా పనిచేస్తుంది. దీన్ని చాలా మంది ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు కదా, ఆ రోజుని వేయడానికి కుదరకపోతే దీన్ని మాత్రమే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీరు మెడిసిన్ ఒకటి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు కొంతమంది. ఇది గడ్డ కట్టేస్తూ ఉంటుంది, మళ్ళీ అది కరగడానికి చాలా టైం పట్టేస్తుంది. అందుకని చెప్పి దీన్ని ఒక్కదాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ కలుపుకుని ఎప్పుడైతే వేసుకుంటారో అప్పుడే కలుపుకోవాలి. ఈ కలిపిన 1 అవర్ లోపు మీరు ఆ కోళ్ళకి అనేది చుక్కల మందు ముక్కు ద్వారా వేసుకోవాలి. ఇది చాలా మంది ఇది కలిపేసి పెట్టుకుంటే కనుక తర్వాత ఇది పనిచేయదు. ఎన్ని వాటికి వేసుకుంటే ఇది 100 పిల్లల దాకా వస్తుంది. కనమ వాటికి అయితే
100 పిల్లల దాకా వస్తుంది. మీకు ఎన్ని పిల్లలు ఉంటే అన్నిటికి వేసి కనుమతి పాడేసాము. కనుమతి పని చేయదు ఇది. ఇది వేయడం వల్ల మనకి పిల్లల యొక్క రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. వైరల్ డిసీజ్ అనేవి కూడా ఏమీ రావు. ఈ F1 స్ట్రెయిన్ వ్యాక్సిన్ యూజ్ చేసుకోండి మీ పిల్లలకి. 6 రోజుల్లో వారం లోపల ఉన్న పిల్లలకి అయితే కనుక. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఇది F1 స్ట్రెయిన్ లైవ్ వ్యాక్సిన్లు 100 డోసు 500 డోసులు అవి ఉంటాయి. ఇది యాక్చువల్లీ బాయిలర్ కోళ్ళకి తయారు చేసిన మెడిసిన్ మాత్రమే. మనం నాటుకోళ్ళకి కూడా యూజ్ చేసేస్తాము. వాడుకోవచ్చు, పర్లేదు, ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఇవి 100 డోస్ కన్నా తక్కువ ఉండని అడుగుతారు చాలా మంది మన కస్టమర్స్. కానీ 100 డోస్ కన్నా తక్కువ ఉండవండి. మనకు నాటుకోళ్ళు తక్కువ పిల్లల్ని చేయించుకునే వాళ్ళు ఉంటారు. 50-40 అలాగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. 10 కోళ్ళు కూడా ఉన్న వాళ్ళు ఉంటారు. అందరికీ కూడా ఇదే వ్యాక్సిన్ వస్తుంది. 100 డోస్ కన్నా అయితే కనుక తక్కువ మనకు మార్కెట్లో ఎక్కడ కూడా అవైలబిలిటీలో ఉండవు. ఈ వ్యాక్సిన్ మటుకు జాగ్రత్తగా మీ కోళ్ళకి వేసుకునేటప్పుడు మాత్రం కూలింగ్లో పెట్టుకుని యూజ్ చేసుకోండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది కాబట్టి కోళ్ళలో చాలా యాక్టివ్గా ఉంటాయి. జబ్బులు అలాంటివి ఏమి రాకుండా కూడా ఉంటాయి. అలాగే మన స్టోర్లో అవైలబిలిటీలో దొరుకుతాయి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి లెసోటా వ్యాక్సిన్ గురించి చెప్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్లో తెలియచేయండి. నేను మీకు వివరంగా తెలియజేస్తాను. అలాగే మన స్టోర్లో నాటుకోళ్ళకు సంబంధించిన మేతలు, మందులు, వ్యాక్సిన్లు, టానిక్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో దొరుకుతాయి. మీకు ఏదైనా మెడిసిన్స్ ఏమైనా కావాలనుకుంటే కనుక మాది చాలా దూరం అండి, ఒక 100 కిలోమీటర్స్ అనుకుంటే కనుక నా వాట్సాప్ నెంబర్ పెడతాను దీంట్లోని. నాకు వాట్సాప్ చేయండి. మీకు కావాల్సిన మీ కోళ్ళ ఫార్మ్స్కి సంబంధించిన అన్ని కూడా మెడిసిన్స్ అన్నీ కూడా మీకు డెలివరీ చేస్తాను. ఎంత దూరం అయినా కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా సరే కనుక మనం డెలివరీ చేస్తాము.